గుడ్ మార్నింగ్ గాయస్, ఇది డే 2. ఇప్పుడే రూమ్ నుంచి చెక్అవుట్ అయ్యాం. నిన్న రాత్రి దర్శనం మంచిగా జరిగింది. సో బైక్స్ వార్మప్ చేస్తున్నాం. ఒక 2 minutesలో స్టార్ట్ అయిపోతాం భీమాశంకర్కి. ఇదే మేము నిన్న ఉన్న హోటల్ రాధిక. బాగుంది. బాయ్ బాయ్ త్రయంబకేశ్వర్. ఇదే మనం నిన్న వచ్చిన ఆర్చ్. నిన్న యాక్చువల్గా దర్శనం కూడా మేము ఏం చేసామంటే రూమ్కి వచ్చి చెక్ ఇన్ చేసేసి ఎమ్మటే దర్శనానికి వెళ్ళిపోయాం. హోటల్ వాళ్ళని అడిగితే 9 దాకా ఉంటుంది, 9:30 దాకా మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు, కొంచెం రెస్ట్ తక్కువ ఉంటుంది అన్నారు. ఇక అట్లనే వెళ్ళాం. కాకపోతే లోపల తిరుపతి లాగానే కంపార్ట్మెంట్స్, వెయిటింగ్ హాల్స్ లాగా ఒక 9 ఉంటాయి. మూవబుల్. మాకు ఎంత టైం పట్టింది, మేము 7:30 అట్లా వెళ్ళాము, 9:20 అట్లా వచ్చాము. ఒక 2 hours, రఫ్గా 2 hours మాకు దర్శనం అయితే అయిపోయింది. 200 రూపీస్ది స్పెషల్ టికెట్ ఉందన్నారు. కాకపోతే అవి నిన్న స్లాట్స్ అయిపోయినాయట. ప్లస్ సండే అయ్యేసరికి కూడా మనం కొంచెం ఆబ్వియస్లీ రష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన ఈ ఊరి బయట కూడా మీకు హోటల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు గుడి దగ్గర 1 kilometer 0.5 kilometersలో దొరకలేదంటే మీరు ఇక్కడన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఆటోలో అన్నా వెళ్ళొచ్చు. బాగున్నాయి ఓవరాల్ ఫెసిలిటీస్ అయినా, గుడి చుట్టుపక్కల ఉన్న దీని ఏమంటారు రెస్టారెంట్స్ అవన్నీ మంచిగానే ఉన్నాయి. నో ఇష్యూస్ ఎట్ ఆల్. మనం ఏంటంటే బైక్ మీద వస్తాం కాబట్టి జస్ట్ ఒక టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతున్నాం. బట్ నాకు తెలిసి ఇక్కడ లోకల్లో కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి కావచ్చు. సో గైస్, నిన్న మీకు చూపించాను కదా కొండ, అగోండి అదే. సూపర్ ఉంది, ఒక ట్రెక్కింగ్ స్పాట్ లాగా ఉంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి ఆగాం ఇక్కడే, హోటల్ శ్రీకృష్ణ. మళ్ళీ దారిలో బ్రేక్ ఎందుకులే అని ఇక్కడే అవుట్స్కట్స్లోనే ఆగాము త్రయంబకేశ్వర్కి. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం. 4 hours చూపిస్తుంది, దాన్ని మనం 5 hours చేద్దాం. ఇప్పుడైతే మళ్ళీ మనం నాసిక్ సిటీలోకి ఎంటర్ అయ్యాం. యాక్చువల్గా గూగుల్ మ్యాప్స్ 2 routes చూపించింది. ఒకటి మళ్ళీ వయా నాసిక్, ఇంకోటి అటు పూణే దగ్గరలో మాల్షెడ్ ఘాట్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ ఘాట్ రోడ్ అటు. కాకపోతే లోకల్స్ని ఎవరిని అడిగినా ఇటే వెళ్ళమంటున్నారు. ప్లస్ ఇటు ఒక 10 kilometers దూరం కూడా తక్కువ. అండ్ ఇక్కడ ఏంటంటే సిగ్నల్ పడుతుంది కదా, మనం జనరల్గా ఏం చేస్తాం, ఒక 5-4 అట్లా కౌంట్ వస్తున్నప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అట్లా కాదు, 10 నుంచే వెళ్ళిపోతున్నారు జనాలు. నాసిక్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఎట్ ప్రజెంట్ మనం ఇంకా 3 hours జర్నీ చేయాలి. 3 hours 27 minutes, 177 kilometers అని చూపిస్తుంది. టైము 10:49 అయింది. వెదర్ ఈరోజు ఓకే, మరీ అంత వేడిగా అయితే ఏం లేదు. చూడాలి 1-2కి కొంచెం ఏమన్నా పెరుగుతుందేమో అని. 2 కల్లా రీచ్ అయిపోతామనే చూపిస్తుంది. సో ఫార్ సో గుడ్. సో గైస్, ఇప్పుడే ఫ్యూయల్ కోసం ఆగాం. ట్యాంక్ ఫుల్ చేయించుకున్నా, కిషోర్ చేయించుకుంటున్నాడు. హోమ్ ఇన్ విచ్ స్టేట్? హోమ్ Chiplun in Maharashtra. Oh, Maharashtra only. Home state. Okay. Before Goa. Okay. How many kilometers you covered? I covered till now 5,940. 5,000. Total journey is like 6,200. Wow, super. టోటల్ 6,000 kilometers డ్రైవ్ చేసుకుంటూ వచ్చారంట. ఒకసారి సెటప్ చూడండి. టాప్ బాక్స్, ప్యానియర్స్ అన్నీ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా టూర్ అనే. 5 minutes later. సో గైస్, ఫ్లైట్ చూడండి, ఆ హిల్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా లేచి ఇటు పోతుంది. నాసిక్ ఉంది కదా, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మేబీ అక్కడి నుంచి అనుకుంటా. ఈ రూట్ కూడా బాగుంది. నిన్న మేము వచ్చిన రూట్ కాదు, ఇదేంటంటే పూణే వెళ్ళే రూట్. నాసిక్ అండ్ పూణే హైవే. ముందు టెంపుల్ చూడండి, భలే ఉంది. ఇప్పుడే ఒక ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం మనం. ఇక్కడ చూడండి, ఒక కొండని కట్ చేసి దాంట్లోంచి రోడ్ వేశారు. జస్ట్ ఒక పక్కకు అన్నమాట, సగంలోంచి కూడా కాదు. భలే ఉంది అసలు. సో రాళ్ళు అవి పడకుండా మొత్తం అవి మెష్ ఉంటుంది కదా, ఐరన్ మెష్, అది పెట్టారు. సూపర్. అసలు మాన్సూన్ టైంలో వస్తే నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు ఇటువైపు, ఒకవేళ మంచిగా వర్షాలు పడితే. సేమ్ ఇట్లనే ముందు కూడా ఒక హిల్కి మళ్ళీ ఎడ్జ్లో కట్ చేసి రోడ్డు.
ఇటువైపు రావటం కూడా నేను ఫస్ట్ టైమే. పూణే వెళ్ళా కానీ మామూలుగా వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళుండే. బట్ ఇటు నాసిక్, పూణే ఇదంతా ఫస్ట్ టైం రావటం, అది మన బైక్ మీద. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంకా 124 కిలోమీటర్స్ ఉంది మనకి. పోలీసులు రెడీగా ఉన్నారు చలాన్ వేయడానికి. చాలా చోట్ల అట్లా ఉన్నారు కానీ మన బైక్స్ ఆపట్లేదు. భీమాశంకర్ 62. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని కింద నుంచి రైట్ వెళ్తే మనకి 1 hour 19 minutes చూపిస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పూణే. డైవర్షన్ తీసుకున్న తర్వాత నుంచి మనకి 2 lane రూట్. ఈ రోడ్డు కూడా బాగుంది. మొత్తం అటు ఇటు అంతా ఎండిపోయింది, ఏం లేదు, గ్రీనరీ, జీరో గ్రీనరీ. సమ్మర్ జస్ట్ స్టార్ట్ అయింది అనుకున్నా కానీ ఇక్కడ ఆల్రెడీ పీక్లో ఉందన్నమాట. ముందు చూడండి ఒక పెద్ద డ్యామ్ ఉంది. డ్యామ్ పెద్దగా ఉంది బట్ ఓన్లీ 5 gates ఉన్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్. ఇక్కడ కూడా ఘాట్ రోడ్ అయితే ఉంది. లాస్ట్ 31 kilometers. రోడ్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా. సింగిల్ లైన్ రోడ్డే కానీ నీట్గా ఉంది. ఇది ఖచ్చితంగా సమ్మర్ ట్రిప్పే. అసలు 1% కూడా గ్రీనరీ అయితే లేదు. చూడండి స్వరాజ్ వాటర్ ఫాల్ అంట, ఒక్క చుక్క లేదు అక్కడ. పైకి వెళ్తున్నా కొద్దీ ఇంకొంచెం హీట్ మనకి తెలుస్తుంది కంపేర్డ్ టు కింద. ఘాట్ రోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫారెస్ట్ ఉంది. ఇక్కడ మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం ఫారెస్ట్ రూటే. ఇంకా 2.5 kilometers టు గో. వావ్ సూపర్. అసలు ఇక్కడ చుట్టూ ట్రీస్, మధ్యలో రోడ్డు. సూపర్ అంటే సూపర్. చల్లగా ఉంది పైన. ఇప్పుడు పైకి వెళ్ళి ఫస్ట్ రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోవాలి. లంచ్ చేసి దర్శనానికి వెళ్ళిపోతాం. రష్ బాగానే ఉన్నారనిపిస్తుంది. చాలా కార్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా ఈరోజు మండే, సో అది కూడా ఎఫెక్ట్ కావచ్చు. సో ఇదే మేము తీసుకున్న హోటల్, భీమశంకర హోమ్ స్టే. ఇక్కడ నుంచి చూడండి వ్యూ. ఇది బస్ స్టాప్. ఇక్కడ గ్రీనరీ మంచిగా ఉంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఆర్చ్. పైనుంచి కూడా షాప్స్ ఉన్నాయి. కిందికి ఇట్లా దిగుతూ వెళ్ళాలి. ఇక్కడ కూడా షాప్స్ ఉన్నాయి చాలా. ఒక 2 hours తర్వాత దర్శనం అయిపోయింది, రిటర్న్ అయిపోయింది. But please don't stay the night. Don't try to change my mind. Baby, please don't stay the night.